బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైనత్ మండలం బోరజ్ గ్రామంలో రమాకాంత్ది ఆత్మహత్య కాదని మాటికి ప్రభుత్వ హత్యనని దళిత సంఘాల ప్రతినిధులు నాయకులు ఆరోపించారు. దీనికి బీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలంటూ ఆదిలాబాద్ రిమ్స్ మార్చురీత ఆందోళనకు దిగారు. అక్కడ బఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఉమేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు వినిపించుకోకుండా బీచ్ మించి కూర్చొని అక్కడే కూర్చోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత బంధు రాకపోవడంతోనే తను ఆత్మహత్య చేసుకున్నానని, సీఎం కేసీఆర్ తన చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ బోరజు గ్రామానికి చెందిన దళిత యువకుడు రమాకాంత్ పురుగుల మందు తాగి అఘాత్మహత్యానికి పాల్పడడం దురదృష్టకరమని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి కాకుండా పాలకులు చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని, 30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ కలువ చేసుకునే దళిత సంఘాల నాయకులతో ఫోన్లో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైనత్ మండలం బోరజ్ గ్రామంలో రమాకాంత్ది ఆత్మహత్య కాదని మాటికి ప్రభుత్వ హత్యనని దళిత సంఘాల ప్రతినిధులు నాయకులు ఆరోపించారు. దీనికి బీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలంటూ ఆదిలాబాద్ రిమ్స్ మార్చురీత ఆందోళనకు దిగారు. అక్కడ బఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి కాస్త ఉధృతంగా దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఉమేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు బీచ్ మించి కూర్చొని అక్కడే కూర్చోవడంతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? సంబంధించినటువంటి కోణంలో ఈ యొక్క క్రమంలో రిమ్స్ మార్చురీ వద్ద ఉన్నటువంటి ఆ యొక్క మృతదేహాన్ని అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడానికి వెళ్ళినటువంటి కొంతమంది యువకులపైన, దళిత సంఘాలకు చెందినటువంటి వాళ్లపైన పోలీసులు కొంత అమానుషంగా ప్రవర్తించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనము ఇక్కడ బోరజ్ గ్రామంలో ఎవరైతే మృతులు ఉన్నారో బోరజ్ గ్రామానికి రావడం జరిగింది. అక్కడ రిమ్స్ మార్చురీ వద్ద ఎవరిపైనైతే ఆదిలాబాద్ డిఎస్పీ ఉమేందర్ చేయి చేసుకోవడం జరిగిందో ఆ యువకుడు ఇక్కడ మన వెంట ఉన్నారు. చెప్పండి సోదరా, అంటే అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మీరు ఏం డిమాండ్ చేయడం జరిగింది? అసలు పోలీసులతో మీకు ఏ విధమైనటువంటి వాగ్వివాదం జరిగింది? ఏం జరిగింది? అసలు మాట్లాడుకున్నట్లయితే అందరికంటే ముందు మేము బహుజన సమాజ్ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మేము తెలుసుకొని అసలు సమస్య ఏం జరిగింది, అక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మేము వాళ్ళ గురించి మొత్తం కనుక్కొని వాళ్ళకి మద్దతుగా మేము అక్కడ కూర్చోవడం జరిగింది. మరి మేము కూర్చొని అతనికి ఏదైతే మేము రాజకీయం చేయడానికి అసలు అక్కడికి వెళ్ళలేదు, అయినప్పటికీ కూడా చాలామంది మాకు సపోర్ట్గా వచ్చారు. అన్ని పార్టీలు మాకు సపోర్ట్ వచ్చినాయి. తదుపరి ఏమైందనంటే పోలీస్ బలగాలు అని రావడం జరిగింది. తర్వాత మేము డిమాండ్ చేస్తున్న వాటిని కూడా వాళ్ళు కలెక్టర్ని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. అట్లనే ఎట్టి పరిస్థితుల్లో ఈ చనిపోయిన వ్యక్తికి రమాకాంత్ అన్న గారికి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా లభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము. మరి అతని చావుకి కేసీఆర్ కారణం అని చెప్పేసి మేము ఒక నినాదాలు వేయడం జరిగింది. ఆ సమయంలో పోలీసు వాళ్ళు వచ్చేసి కొంచెం మాకు సహకరించారు. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి కోపం వాళ్ళ పైన లేదు. ఎందుకనంటే మాకు కావాల్సింది ఒకటే, ఈ రమాకాంత్ అన్నకి ప్రభుత్వం నుంచి లాభం జరగాల, మంచి జరగాల, వాళ్ళు రమాకాంత్ అన్నకి న్యాయం చేయాలని చెప్పి మాకు ఒకటే నినాదం. రమాకాంత్ అన్నకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఒకవైపు మీరు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మార్చురీ వద్ద ఉన్నటువంటి అంటే డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే కాలర్ బట్టి లాగడము, చెప్పపైన కొట్టడం, అంటే ఒక రకంగా చేయి చేసుకోవడము, ఇవన్నింటినీ చూసినట్లయితే అసలు పోలీసుల వ్యవహారము ఎవరికి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? అసలు ఎవరిని దేన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ఆ విధంగా వ్యవహరించినట్టు అనుకుంటున్నారు? వాస్తవానికి మాట్లాడుకున్నట్లయితే వారు దేనికి అనుకూలంగా ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాస్తవానికి అక్కడ ఏమైందనంటే మేమందరం శాంతియుతంగానే మేము చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కొంతమంది అనడం వల్ల సంథింగ్ ఏదో అనడం వలన వాళ్ళకి కోపం వచ్చి ఇలా చేయడం జరిగింది. మాకైతే పోలీసుల పట్ల మర్యాద, గౌరవం మాకుంది.
మా ప్రవీణ్ సార్ మాకు అదే నేర్పించిండు. మా బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆదిలాబాద్ పోలీసులు అక్కడ కేవలం ఎటువంటి ఆందోళనలు చోటు చేసుకోకుండా ఉండడానికి మాత్రమే వచ్చినటువంటి పోలీసులు అంటే ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల కొంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించడాన్ని ఏ కోణంలో కూడా వస్తుంటారు. అక్కడ అయితే ఎటువంటి దౌర్జన్యం జరగలేదు. ఎందుకంటే అందరు కలిసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిండ్రు. మేము తప్పుగా వాళ్ళకు అనడం లేదు. అన్ని రకాలుగా బాగానే జరిగింది. కొంత ఘర్షణ జరుగుతుంది, సహజమే. ఆ ఘర్షణ వల్లనే ఒక మంచి ఫలితం అనేది వస్తుంది. అదే రకంగా మాకు ఫలితం రావడం జరిగింది. అక్కడ ఎటువంటి జరగలేదు. మీరు అనుకున్నట్టుగా దయచేసి దీన్ని వేరేగా చిత్రీకరించొద్దని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క విషయంలో ఈ యొక్క మృతుడికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇది ఈరోజు రమాకాంత్ అనే వ్యక్తి ఈరోజు కేవలం కేసీఆర్ ఉచిత పథకాలు ఇవ్వడం వల్లనే చనిపోయింది. ఎందుకంటే ఎన్నో కనీసం వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, కనీసం వాళ్ళకు రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు, కనీసం వాళ్ళకు పింఛన్ కూడా లేదు. ఇలాంటి ప్రభుత్వంలో మేము ఒక డిమాండ్ చెప్తాం బీఎస్పీ తరఫున. వాళ్ళకు ఖచ్చితానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలా, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా. అదేవిధంగా వాళ్ళకు దళిత బంధు కానీ ఇది 3 ఎకరాల భూమి కానీ ఇవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితానికి రాబో రోజులలో ఖచ్చితానికి బీఎస్పీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. అంటే మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఈ యొక్క పోలీసు శాఖ పట్ల తమకు గౌరవం ఉందని చెప్పి పేర్కొంటూనే పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని వాళ్ళు కొంత తప్పుపట్టినటువంటి పరిస్థితి. అయితే మృతుడి కుటుంబానికి సంబంధించి మాత్రం పూర్తిగా ప్రభుత్వ పరంగా న్యాయం జరగాలన్నదే తమ అభిమతం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు సూటిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ఇక్కడ మృతుడి కుటుంబం విషయంలో దళిత సంఘాలకు సంబంధించినటువంటి శైలి. ఓవర్ టు స్టూడియో. రైట్ చూసి అంటే తల్లిదండ్రులకి ఏ విధంగా ప్రభుత్వ పరంగా న్యాయం కావాలని అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉధృతంగా దారితీస్తుందని ఒక స్పష్టంగా తెలుస్తూ ఉంది లైవ్ ద్వారా. సో తల్లిదండ్రులకి ఏ విధమైన న్యాయం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు? మనం చూడవచ్చు కెమెరా పర్సన్ గణేష్ మనకు అక్కడ దృశ్యాల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు రమాకాంత్కు సంబంధించినటువంటి అంతిమ యాత్ర ఆరంభమైనటువంటి పరిస్థితి. పూర్తిగా గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క శవం వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగినటువంటి వైనాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క విషయాన్ని ఏదైతే బలవన్మరణానికి పాల్పడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గ్రామస్తులందరూ కూడా ముఖకంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడము అనేటటువంటిది అర్హులైనటువంటి వాళ్ళ విషయంలో జరగాల్సినటువంటి న్యాయం, కానీ అందుకు విరుద్ధంగా జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క బలవన్మరణం అనేటటువంటి ఘటన చోటు చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటువంటి అంటే దురదృష్టకరమైనటువంటి జోషి ఫర్ ది అప్డేట్.